హాయ్ ఫ్రెండ్స్, గాయత్రి దేవి వచ్చేసాను. ఈరోజు గాయత్రి దేవి సండే స్పెషల్ వీట్ బర్ఫీ. వీట్ బర్ఫీకి ఏమేం కావాలో చెప్తాను. 1 కప్పు నెయ్యి తీసుకోండి, 1 గ్లాస్ పంచదార, 1 గ్లాస్ గోధుమ పిండి, యాలకుల పౌడరు, పంచదార మిక్సీ అని ఒకటి చెప్పాను, మిగతా వీడియోలో చెప్పాను. అది ఇప్పుడు దీనికి కూడా ఉపయోగించవచ్చు, అదే వాడుకోండి. 1 గ్లాసు పంచదార, 1 గ్లాస్ పంచదార, కొంచెం చిన్న గ్లాస్ పంచదార. గోధుమ పిండి మీద కొంచెం ఎక్కువ ఉండాలి. ఇంకా ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్, వీటితోనే తయారు చేస్తాను, చూడండి. ఈ నెయ్యి బాండీలో వేసేయండి, మొత్తం కప్పు నెయ్యి వేసేయండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడతాను, ఎలా చేస్తానో చూడండి. ఫ్రెండ్స్, నెయ్యి వేసిన బాండీ స్టవ్ మీద పెట్టాను. ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకోండి, ఎందుకంటే వాటర్ కూడా యాడ్ చేయాలి బర్ఫీలో. ఓకే, నెయ్యి కొంచెం కాగంగానే ముందు బర్ఫీ గోధుమ పిండి వేసేయండి, మొత్తం వేసేయండి. ఒక 5 నిమిషాలు ఎరుపు డాలు వచ్చేటట్టు ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది గోధుమ పిండి. ఒక 5 నిమిషాలు వేయించండి చాలు, ఇంకా అవసరంగా. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది గోధుమ పిండి. నెక్స్ట్ గోధుమ పిండి వేగింది, నెక్స్ట్ పంచదార వేసేయండి. ఈ చిన్న గ్లాస్ పంచదార కూడా వేసేయండి, అంటే గోధుమ పిండి కంటే ఎక్కువ ఉండాలి. ఇదే గ్లాస్తో నీళ్ళు గ్లాసున్నర పోసేయండి, గ్లాసున్నర వాటర్ వేయండి. గోధుమ పిండి ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ ఉండాలి. ఒక్క స్పూన్ యాలకుల పౌడర్ వేయండి, ఇంకా ఏమీ అవసరం లేదు, ఇంకేమీ వేయద్దు. ఫ్రెండ్స్, బర్ఫీ రెడీ. చూడండి ఎలా వచ్చిందో. కరెక్ట్గా 10 నిమిషాల్లో మీకు స్వీట్ రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీట్ బర్ఫీ రెడీ. 10 నిమిషాల్లో మీకు స్వీట్ రెడీ అయిపోతుంది. మీరు కూడా చేసుకోండి. పిల్లలు అడిగినప్పుడు భోజనాల్లో స్వీట్ కావాలనుకున్నా ఇది చేసుకోవచ్చు. చాలా తక్కువ సరుకులతోనూ మనం ఎంత రెడీ చేసామో చూశారు కదా, నేను ఎంత పెట్టానో. చాలా తక్కువ ఐటెంతోనే మీకు రెడీ అయిపోతుంది. నా ఛానల్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాయత్రి వల్లూరి 5476. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే నా ఛానల్ చాలామంది చూస్తున్నారు, మంచి గ్రోత్ వచ్చింది. 35,500 ఇప్పుడు ఈరోజు నా ఛానల్ 35,500 మంది చూశారు ఇప్పటి వరకు. మంచి గ్రోత్ వచ్చింది, అందరూ బాగుంది అంటున్నారు. మీరు కూడా చూసి నేను చేసిన ఐటమ్స్ తయారు చేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.